సహకార వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం రాష్ట్ర స్థాయి సహకార సదస్సు ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అక్కడి స్టాళ్లను ప్రారంభించి డీసీసీబీ డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఒకప్పుడు సాంకేతికతకు దూరంగా ఉన్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పుడు కంప్యూటరీకరణ ద్వారా వాణిజ్య బ్యాంకులతో పోటీపడే స్థాయికి ఎదిగిందని సంతోషంగా చెప్పారు. ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు. వారికి చేరువలో బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. వారికి సకాలంలో ఇబ్బందులు లేకుండా లోనింగ్ ప్యాటర్న్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి దాదాపుగా 29 కోట్ల మంది సభ్యులు సహకార వ్యవస్థలో ఉన్నారు. అంటే ఇది ఎంత పెద్ద వ్యవస్థ ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం వ్యవస్థని కోఆపరేటివ్ వ్యవస్థని కంప్యూటరైజ్ తీసుకోవాలని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ దేశంలో మొట్టమొదట కంప్యూటరైజేషన్ పూర్తి చేసినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా ఈరోజు చెప్పదలిచారు. ఈరోజు వ్యవస్థ అంతా కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఈరోజు కమర్షియల్ బ్యాంక్స్ ధీటుగా ఈరోజు మన వ్యాపారం కూడా విపరీతంగా దానికి సమాంతరంగా ఈరోజు ఆప్కాబు ఈరోజు నడుపుతున్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.